చందమామ కథలు. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు వెన్నెల నిచ్చెన. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించే కాలంలో విజయనగరంలోనే ఒక గజదొంగ రోజుకొక ఇంట్లో దొంగతనం చేసేవాడు. వాడిని పట్టుకోవటానికి రాజుగారు చేయించిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ దొంగను ఎలాగైనా పట్టుకోవాలని తెనాలి రామకృష్ణకి బుద్ధి పుట్టింది. అతను రోజూ తప్పకుండా నలుగురు చేరిన చోటుకల్లా వెళ్ళి, ఈ గజదొంగ మా ఇంటి మీద ఎప్పుడు వచ్చి పడతాడోనని భయంగా ఉంది, ఎందుచేతనంటే మా నట్టింట్లో చాలా ధనరాశులున్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. తెనాలి రామకృష్ణుడి ఇంట్లో చాలా ధనం ఉన్నదన్న సంగతి త్వరలోనే గజదొంగ చెవిన పడింది. వాడికి ఈ సంగతి తెలిసి ఏదో ఒక రాత్రి తన ఇంటికి రావాలని తెనాలి రామకృష్ణుడి ఉద్దేశం కూడా. దొంగ తమ ఇంటికి వచ్చినప్పుడు ఏం చెయ్యాలో, ఎలా మాట్లాడాలో రామకృష్ణుడు తమ భార్యకు బాగా నూరిపోశాడు. ఇంతలో ఒక రాత్రి గజదొంగ రామకృష్ణుడి ఇంటికి రానే వచ్చాడు. వాడి కోసం రాత్రుళ్ళు మేలుకొని ఉంటున్న రామకృష్ణుడు ఇంటి కప్పు మీద దొంగ కదులుతున్న అలికిడి వినగానే పక్కన ఉన్న తన భార్యకు సైగ చేశాడు. వెంటనే ఆవిడ గొంతెత్తి, ఏమండి, దొంగాడు మన ఇంటికి కూడా వస్తాడేమో, నాకు భయంగా ఉంది అన్నది. రానీయవే, మన ఇంట్లో ఉన్న సొత్తంతా ఎత్తుకుపోతే దీనికి 4 గింతలు తెస్తాను అన్నాడు రామకృష్ణుడు. నేను రోజూ అడుగుదామని మర్చిపోతున్నాను, ఈ బంగారము రత్నాలు ఎక్కడి నుంచి తెస్తారండి మీరు అన్నది రామకృష్ణుడి భార్య. ఒసేయ్, గట్టిగా అరవకు, నేను ఈ సొత్తంతా దొంగతనం చేసి తెచ్చిందే అన్నాడు రామకృష్ణుడు. ఎక్కడ దొంగతనం చేస్తారండి అని భార్య అడిగింది. ఆ ఊసంతా నీకెందుకు, అనవసర ప్రసంగం చెయ్యక పడుకుని నిద్రపో అన్నాడు రామకృష్ణుడు. అలా కాదు, చెబితే గాని వదిలిపెట్టను, దొంగతనం చేస్తే మిమ్మల్ని ఎవరూ పట్టుకోరా అన్నది భార్య ఎంతో ఆశ్చర్యంతో. బ్రహ్మరుద్రుడు దిగివచ్చినా పట్టుకోలేడు, నా దగ్గర ఓ మంత్రం ఉన్నది అన్నాడు రామకృష్ణుడు. ఏమిటండి ఆ మంత్రం అని అడిగింది భార్య. రామకృష్ణుడు చాలాసేపు భార్య మీద విసుక్కొని చివరకు, నన్ను శనిలాగా పట్టావే, నా రహస్యం చెబుతా విను. రాజుగారి కోటలో ఖజానా ఉంది చూశావు, అది 5 నిలువులు ఎత్తు ఉంటుంది. దాని కప్పుకు కొంచెం దిగువగా ఒక మనిషి పట్టేంత గవాక్షం ఒకటున్నది. నేనేం చేస్తానో తెలుసా? వెన్నెల రాత్రిపూట ఖజానా ఇంటి కప్పు మీదకి చేరుకుంటాను. గవాక్షంలో నుంచి వెన్నెల లోపలికి పడేదాకా వేచి ఉండి ఓం భ్రాంతి, ఓం భ్రాంతి, ఓం భ్రాంతి అని 3 సార్లు చదువుతాను. ఆ మంత్రం చదవగానే చంద్రకిరణాలు తాడులాగా అయిపోయి నా చేతికి పట్టు చిక్కుతాయి. వాటి వెంబడి జారి ఖజానాలోకి దిగుతాను. నాకు కావలసిన సొత్తంతా మూటగట్టుకొని మళ్ళీ కిరణాలు పట్టుకొని గవాక్షంలోంచి పైకెక్కి వచ్చేస్తాను. దొంగతనం ఎలా జరిగినది అనేది బ్రహ్మరుద్రుడు కూడా తెలుసుకోలేడు. ఇలా వెన్నెలనిచ్చిన సహాయంతో నేను రాజుగారి ఖజానాను కొల్లగొట్టగలుగుతున్నాను. అందుకే నన్నింతవరకు పట్టుకున్నవారే లేరు అన్నాడు తన భార్యతో. అదా సంగతి అంటూ తెనాలి రామకృష్ణుడి భార్య తృప్తి చెందిన దానిలాగా నటిస్తూ కళ్ళు మూసుకుంది. భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణ యావత్తూ గజదొంగ కూడా విన్నాడు. వాడికిప్పుడు మామూలు దొంగతనాల మీద మోజు తగ్గిపోయింది. ఇక మీదట దోచితే రాజుగారి ఖజానానే దోచాలనుకున్నాడు. మర్నాడు రాత్రే వాడు ఇళ్ల కప్పు మీదుగా పాకుతూ రాజుగారి ఖజానా ఉండే కప్పును చేరుకున్నాడు. రామకృష్ణుడు చెప్పిన గవాక్షం కనిపించింది. అది భూమికి దాదాపు 5 నిలువుల ఎత్తున ఉన్నది. అయినా గజదొంగ భయపడలేదు. ఆ గవాక్షంలో నుంచి చంద్రకిరణాలు ఖజానాలోకి పడేదాకా వేచి ఉండి వాడు 3 సార్లు
ఓం భ్రాంతి ఓం భ్రాంతి ఓం భ్రాంతి అని చదివి గవాక్షం మీద అడుగుపెట్టి చేతితో కిరణాలను పట్టుకున్నట్టు నటిస్తూ లోపలికి దూకాడు. వాడి చేతికి గాలి తప్ప ఏమీ చిక్కలేదు. అంత ఎత్తు నుంచి పడటం వల్ల వాడి కాళ్ళు రెండూ విరిగిపోయాయి. మర్నాడు రాజభటులు ఖజానా తెరిచినప్పుడు గజదొంగ కదలలేని స్థితిలో ఉండటం వల్ల వాళ్లకు సులువుగా దొరికిపోయాడు. దొంగతో పాటు వాడు దోచుకున్న సొత్తంతా దొరికింది. తరువాత తెనాలి రామకృష్ణుడు రాయలవారి సభలో తాను గజదొంగని పట్టుకోవడానికి పన్నిన యుక్తిని గురించి చెప్పాడు. సభికులందరూ విరగబడి నవ్వారు. గజదొంగను పట్టించినందుకు రాయలవారు రామకృష్ణుడికి మంచి బహుమానం కూడా ఇచ్చారు. ఎంతో బాగుంది కదా ఈ కథ. తెనాలి రామకృష్ణుడిలాగే సమయస్ఫూర్తి ఉపయోగించి తెలివితేటలు ఉపయోగించాలి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వారందరితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. సర్వే జన సుఖినో భవంతు.